రవికి స్పృహ చెట్టేటుంది. నన్ను ఇలా చూశాడంటే నేను జలకన్నీ నాకు తెలిసిపోతుంది. నన్ను అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. వెంటనే రవిని ఒడ్డుకు చేర్చాలి. ఏం జరిగింది? నిన్న నుంచి కనపడలేదు. ఏమైపోయావు గురు? ఈ దెబ్బలేంటి గురు? చెప్పు గురు, చెప్పు గురు, చెప్పు గురు. ముత్యాలు కంగారు పడకండి. మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు కొట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నాకు కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతికున్నావా అని అడుగుతావు, ఎలా బతికావు అని అడగాలి. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురం చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. రే, ఆ డెన్ లో మంత్రుడి గడుపులో ఒకడు ఉంటాడే, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కొడతావేటి? ఈ రొయ్య మేసు నా కొడుకు బుద్ధి లేదు, కూర మేసు నా కొడుకు నీకన బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో చేయి ఎందుకు కలిపారు? కలిపితే ఏంటైనాది? మీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంబం ఎక్కించి బంగారం అంతా తనే దొబ్బేద్దామని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు దాన్ని ఏమంటారా? అది కలిగించాలనే వచ్చా. నీతో చేతులు కలిపితే నాకేట్ లాభం? చేతులు కలుపుతానని కత్తి తీసినవా? ఓరి ఉప్పు చేప మొహమా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డెన్ లో ఉన్న వాడి పేరేమన్నావు? బంగారు రాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. అంతా నీ దగ్గర ఉందా? నమ్మకమేటి? దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగలు వేసి పూసినానే. ఇది రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేధికాలు. ద్రౌపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్డ్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే. తక్కువ వారి సూర్యసేన మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్యంతుడి కిరీటము, ఇది శకుంతల వడ్డానము, ఇది భరతునై. మీరిద్దరు నాతో చేయి కలిపితే ఈ బంగారులో మీకు 50-50. ఆ 50-50 కానీ నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గాని ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో. రండిరా. తమ్ముడు, ఈ ఉప్పు చేప బంగారు రాజు గారి మొఖాన్ని కొట్టి మనం ఇక్కడి నుంచి బంగారు శాప వాసన చూసుకోవచ్చు. బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి? తాళిబొట్టమ్మ. అంటే? తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ముళ్ళు వేస్తాడు. దానితో వాళ్ళ బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్ళను ఏ శక్తి విడతీయలేదు. రోజు
సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కాళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చుకెళ్లి బాబాకి అప్పగిస్తాను. ఆ వచ్చేవాడు బంగారాజు మనిషి. వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోర్ రూమ్ లో పడేయండి. మంగళ్యందునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం. ఇదిగో అమ్మా, అమ్మవారి పాదాల వద్ద ఉంచాను. ఏమిటే పసుపు తాడు పట్టుకొని తెగ మురిసిపోతున్నావు? కళ్యాణ యోగమే లేని నీవు ఇల్లాలి అవుదాం అనుకుంటున్నావా? అందులో తప్పే ఉంది. ఆడదై పుట్టాక తాళి కట్టించుకోవాలి, తల్లి కావాలి. నువ్వు మామూలు ఆడదానివి కావే. సముద్ర గర్భంలో ఆలిచిప్పవే గాని సంసారంలో ఆలివి కావు, కాలేవు. శపిస్తున్నావా? ఆ పని భగవంతుడే చేశాడే. అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆ దేవుడే రవిచంద్రన్ నాకు వరంగా ఇచ్చాడు. కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ ఓడకి దారి చూపించాలి. రాలు, రాకపోతే రాలిపోతావు. ఓం క్లీం నిత్తాణే దిక్కాణ తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై తక్కుతై దిక్కుతై. చూసావా నా క్షుద్ర శక్తుల శక్తి? దేవత అండ నాకుండగా నువ్వు నన్నేమి చేయలేవు. అదా నీ ధైర్యం? నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమ ఎందుకు? ముత్తైదుగా మా పెళ్లికొచ్చి అక్షంతులు వేయి, మంత్రసానివై నాకు పురుడు పోయి, అప్పుడు ఓడలో ఉన్న బంగారం ఏ వాటా ఇస్తావా? ఎంత ఇస్తావు చెప్పు. ఒక ముక్కు పడకిస్తాను. నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్తె మాంచాలంటే ఏమిటో చూపిస్తాను నీకు. వాడు బంగారం నా వాటోకి ఇంటిని వచ్చిదే. ఉంది పిలకముడి, ముందు బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫార్మర్స్ తో బేరవాడు. హ్యాండ్ ఓ కదా. ఎట్టే టైం ఇద్దరికి ఇవ్వను. ఏమో, జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు. బయలుదేరండి బయలుదేరండి. పిచ్చిరాయలారా, నన్ను వదిలిపెట్టండి రా. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీ కంటికి కనిపించండి రా. నీ చండాల పేసు మాకు చూడని లేదు గానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. ఏమిట్రా, ఏమైంది? గొంతుకలా ఉందేంటి? గొంతలా ఉండడం ఏమిటి? ఇక్కడ పరిస్థితులే తలకిందులుగా మారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికే ఉన్నాడా? బతికి ఉండడం ఏమిటి? నువ్వు ఇన్నాళ్ళు కరడు కన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. అలాగా? ముత్యాలు తన వాటా తీసుకొని గంగవరం రేవు వైపు తన వ్యానులో వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త ఫిట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. దాంతో ఆ బంగారాజు బట్టతల మీద మనం బ్యాండ్ వాయించవచ్చు. మీరా మూడో గ్రూప్ ఏమని కంగారు పడిపోయా. ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ కాడికి బయలుదేరా. ముత్యాలు, నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు. రూట్ ఎందుకు మారింది? ఎదవని 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 దిక్కులు తెలియకుండా తొలకు రాన్నాను. ఇప్పుడు చూడు, నేను అప్పటికి చెప్తూనే ఉన్నానండి, సముద్రం అటు బంగారాజు గారు ఉండేది కూడా అటేనని.
ముత్యాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నాను రా ఆ బంగారం కోసం. గజానికి ఒక శవాన్ని పరుస్తాను కానీ తులం బంగారం కూడా వదులుకోనరా. సచ్చారు సన్నాసి, పీడ విరగడైంది. రై, ఆ వేళ మన స్థావరాన్ని తీసుకురండి. మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకొని బొంగరంలా తిరుగుతున్నావా బంగారు రాజు? నీ ఆశనే నీకు వలగా విసిరాను. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు. దొరికే లోపు నువ్వే చేస్తావు. మాయలు పకీరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందిరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చానరా. వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు. రండి ఎస్పీ గారు. సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అన్నదమ్ములు నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయండి. ఎస్పీ గారు, వాట్ ఇస్ దిస్? ఏమిటిది? వేల కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్న నాడే పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను రా. చెప్పండి ఎస్పీ గారు, వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అని అన్నదమ్ముల్ని కాల్చి చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బావా, నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బావా. నువ్వేం కంగారు పడకు. ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను. అలాగే. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, ఒసే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా, నీకెలా తెలుసు? నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. సదమ్మా, నాకు నా బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళలా అవుతుందే పిచ్చి తల్లి. ఇంట్లో నీ సవితి ఉన్నది. అమ్మో, సవిత తాళిబుట్టుతో ఈ బొడ్డోడు కోసం ఎదురు చూస్తుంది. లగ్గం కుదిరితే అక్క అని అతుక్కుపోతాది. సదమ్మా, ఆ పేరు నాకు వదలదా? వదలాలంటే ఒక్కటే మార్గం. దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తెల్ల దగ్గరికి తీసుకురా. దాని పీడ నేను వదిలిస్తా. అలాగే.